మతము ఉన్మాది స్థాయికి వెళ్ళటానికి ఇదే బలమైనటువంటి కారణం. ఈ ఈ ఈ కారణం మనకు అర్థమైతే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటిది కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుద్ది. ఈళ్ళు ఎందుకు లాజర్‌ని చంపాలనుకుంటున్నారు? లాజర్‌ను బ్రతికించినందుకు ప్రభువుని ఎందుకు చంపాలనుకుంటున్నారు ఈళ్ళు? ఎందుకమ్మా? యూదుల్లో యూదా మతాన్ని అవలంబిస్తున్నటువంటి వారిలో అనేకులు ఆ మతాన్ని విడిచిపెట్టేసి యేసునందు విశ్వసించారంట. అప్పటిదాకా యూదా మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మతాన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడిస్తూ మొదలుపెట్టారు? అంటే ఇప్పటి వరకు మాది పెద్ద మతం అని చెప్పుకుంటున్నటువంటి యూదా మతంలో తగ్గిపోవటం మొదలుపెట్టారు. మీరు ఎక్కువైపోతున్నారు మీ వోళ్ళు, మా వోళ్ళు తక్కువైపోతున్నారు. కాబట్టి ఏం చేయాలి? మీ వోళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి మీ వోళ్ళు ఎక్కువ అవ్వకోకుండా ఆ ఎక్కువైనటువంటి జనాల్ని చంపలేరు కదా! అందుకని ఏం చేశారంటే ఆ ఎక్కువ అవ్వటానికి కారణం ఏంటో ఆ ఆ వ్యక్తిని మనం చంపగలిగితే గనక వీళ్ళు ఎక్కువయ్యేటువంటి వాళ్ళు తగ్గిపోవటం మొదలెడతారు అన్నారు. ఈ ప్రభువు బ్రతికించినటువంటి లాజర్‌ని చంపనాలోచించటానికి వీళ్ళకున్నటువంటి ఆలోచన ఎందుకొచ్చిందో తెలుసా? వీళ్ళు అవలంబిస్తున్నటువంటి ఈ మతంలో వాళ్ళంట తగ్గిపోవటం మొదలెట్టారంట. ఎప్పుడైతే మన మతం అంతరించిపోతుందో అనేటువంటి ఆలోచన కలిగిందో ఉద్రేకాలు మొదలైనయి. ఎందుకంటే ఆ మతం వల్ల వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఆ మతం వల్ల వారు స్వలాభం పొందుతున్నారు. ఆ మతం వల్ల వాళ్ళు ఎంతో కొంత లాభపడతా ఉన్నారు. కాబట్టి వారు పొందుతున్నటువంటి ఆ లాభం కాస్త ఆగిపోయింది. నష్టం జరుగుతూ ఉంది. ఆ మతంలో నుంచి చాలామంది ప్రభువుని వెంబడించటం వల్ల వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళ ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోతూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి బాధ కలుగుతూ ఉంది. మమ్మల్ని విడిచేసి అంటే మా ఫాలోవర్స్ కాస్త మమ్మల్ని విడిచిపెట్టేసి ప్రభు ఫాలోవర్స్ అయిపోయారు. యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు.